ఎస్ మొత్తంగా అటు ఒంటిమిట్ట ఇటు పులివెందుల ఈ రెండు జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం అయితే సాధించింది. 2 రౌండ్లలో కలిపి ఇటు ఒంటిమిట్టలో వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,351 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి ముద్దుకృష్ణారెడ్డికి అయితే 12,505 ఓట్లు వచ్చాయి. టీడీపీ 6,154 మెజార్టీకి అయితే చేరుకుంది. ఇక ఒంటిమిట్టలో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు టపాకాయలు కాల్చి కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పులివెందుల్లో కూడా వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అయితే ఒక గ్రాండ్ విక్టరీ తోటి విన్ అయ్యింది. దాదాపు 6,052 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో టీడీపీకి 6,735 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీ డిపాజిట్ని కూడా కోల్పోయింది. ఈ స్థానంలో మొత్తం 10,601 ఓట్లు ఉండగా 7,814 ఓట్లు పోలయ్యాయి. సొంత ఇలాకాలో వైసీపీ ఓటమి జగన్కు షాక్ అనే చెప్పుకోవచ్చు. ముప్పై ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీ పీఠం టీడీపీ వశమైంది. కాగా ఈ ఎన్నికను 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒకవైపు పులివెందుల అంటే జగన్ కంచుకోటని అందరికీ తెలుసు, లేకపోతే వైఎస్ఆర్ కంచుకోటని అందరికీ తెలుసు. అలాంటి కోటలో తమ పందాను లేకపోతే తమ గెలుపును నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే, అంటే తాము అధికారంలో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కంచుకోటని ఎలాగైనా కొట్టాలని టీడీపీ కూడా అంతే బలంగా ప్రయత్నించింది. కాబట్టి 2 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికను తీసుకున్నాయని చెప్పుకోవాలి. అయితే గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలను కూడా రచించాయి. ఎన్నిక ఒక మినీ సంగ్రామాన్ని తలపించిందనే చెప్పుకోవాలి. గొడవలు, అరెస్టులు, రీపోలింగ్ వంటివి చాలా జరిగాయి. ఎన్నికలకు ముందు నుంచే తమ ప్లాన్స్ కూడా అమలు చేశాయి. చివరికి టీడీపీ అనుకున్నదైతే సాధించింది. ఇక్కడ కొన్ని విషయాలు మనం మరింత లోతుగా పరిశీలించినట్లయితే టీడీపీ ఏం చెబుతోందంటే, దాదాపు 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యయుతంగా పులివెందుల్లో ఓటింగ్ జరిగిందని టీడీపీ చెబుతోంది. మరోవైపు చూసుకున్నట్లయితే వైసీపీ ఏం చెబుతోందంటే, అక్రమాలు చేసి లేకపోతే దౌర్జన్యం చేసి మొత్తంగా టీడీపీ గెలిచింది తప్పించి ఇది ప్రజాస్వామ్య విజయం కాదు అని మరోవైపు వైసీపీ కూడా వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 12వ తారీఖు ఏదైతే పోలింగ్ జరిగిందో దాన్ని బ్లాక్ డేగా అభివర్ణిస్తూ ఇప్పటికే వైసీపీ తన సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కూడా చేస్తోంది. వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, కీలకమైనటువంటి లీడర్లు కావచ్చు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. ఒక బందిపోట్లలాగా వెళ్ళి అక్కడ దౌర్జన్యంగా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా తీసుకొచ్చి ఓట్లేయించారు అనేది వైసీపీ ప్రధానంగా చేసేటువంటి ఆరోపణ. వాస్తవంగా నిన్న జరిగినటువంటి, అంటే ఏదైతే పోలింగ్ రోజు జరిగినటువంటి ఆ హడావిడి లేకపోతే ఆ గొడవ మొత్తం చూస్తే ఎక్కడైనా పోలీసులు కొంత వైఫల్యం చెందారనేటువంటి డౌట్స్ కూడా రాకపోవు. ఎందుకంటే చాలా మీడియాలో కావచ్చు లేకపోతే ఇతర చోట్ల కావచ్చు ఎవరెవరో వచ్చి ఓట్లు వేస్తున్నారని అక్కడ ప్రజానీకం మీడియాతో చెబుతున్నటువంటి విజువల్స్ కూడా విపరీతంగా వైరల్గా మారాయి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఒకటే చెప్పదలుచుకున్నారు, అసలు జరిగినటువంటి ఎన్నిక చాలా అక్రమంగా జరిగింది, ఇది ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు. దీంతో పాటుగా పేర్ని నాని కూడా రియాక్ట్ అయ్యారు. ఆయనతో పాటుగా చాలామంది కూడా రియాక్ట్ అయినటువంటి బొత్స సత్యనారాయణ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ అసలు ఇది ఏమాత్రం ఎన్నిక కాదు, ఎంపీనేమో అరెస్ట్ చేశారు, మినిస్టర్నేమో ఇష్టారీతిన అక్కడ స్వేచ్ఛగా తిరగడానికి అనుమతి ఇచ్చారు అంటూ కూడా ఆయన కూడా స్పందించారు. దీంతో పాటుగా చాలా కామెంట్స్ కూడా చేశారు. ప్రజెంట్ జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి కేవలం పులివెందులే కాదు ఒంటిమిట్టలో కూడా అదే పరిస్థితి నెలకొంది అనేది వైసీపీ వాదన మొత్తంగా. కానీ ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిగింది, మేము గెలిచాము, టీడీపీ అక్కడ తన ప్రస్థానాన్ని ఇప్పుడు మొదలుపెట్టిందని చెప్పుకోవాలని ఇటు టీడీపీ కూడా చెబుతోంది. మొత్తంగా లతారెడ్డి
పులివెందల్లో గెలవడంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులన్నీ ఒక లెక్క, ఇప్పటి నుంచి టీడీపీ రికార్డు మరో లెక్క అన్నట్లుగా వాస్తవిక అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ లతారెడ్డి గెలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సంబరాలు కూడా చేసుకుంటోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత ఇలాకాలో జెడ్పీటీసీ ఎన్నికను గెలిచామని టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేస్తోంది. మరోవైపు వైసీపీ నిన్నట్లుగా అసలు అప్రజాస్వామికంగా ఎన్నిక జరిగిందని వాపోతోంది.